కలుగును గాక. ప్రభు పేరిట అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్య ధ్యానం నిమిత్తము ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనము. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనము. గాలిని గుర్తుపట్టువాడు విత్తడు, మేఘములను కనిపెట్టువాడు కోయడు. చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు. గాలి ఏ త్రోవను వచ్చునో నీవెరుగవు. అలాగుననే సమస్తమును జరిగించు దేవుని క్రియలను నీవెరుగవు. అలాగుననే సమస్తమును జరిగించు దేవుని క్రియలను నీవెరుగవు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. చాలాసార్లు దేవుని క్రియలను మానవుడు గ్రహించలేడు. ఆది నుండి గమనించినప్పుడు ఇజ్రాయేల్ అనేటువంటి ఈ ప్రజలు కూడా దేవుని క్రియలను గమనించలేకపోయారు. నేను చేయగలను అని మానవుడు ఎప్పుడూ అనుకుంటాడు, కానీ దేవుని చేత చేయించుకోవాలి అని ఎప్పుడు అనుకోడు. అసలు దేవుని క్రియ అంటే యోహాను సువార్త 6వ అధ్యాయం 28వ వచనం చెప్తుంది. యోహాను సువార్త 6వ అధ్యాయము 28వ వచనం. చెప్తారు ఎవరన్నా? చాలు. ఆయన దేవుడు పంపినటువంటి కుమారుని యందు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ. దేవుని క్రియ అనేది మనకేం అర్థం కాదు. విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అని యోహాను భక్తుడు సెలవిస్తున్నాడు. అంటే దేవుని క్రియలు మనలో జరిగించుకోవాలి అని అంటే విశ్వాసం ఉంచాలి. కొన్నిసార్లు ఎంత బాగుండకపోయినా ధైర్యం చేసి చర్చకు వస్తారు. ఎందుకు అని అంటే దేవుని క్రియ అంటారు. కొంతమంది డ్యూటీస్కి వెళ్ళేవాళ్ళు తప్పనిసరి అయినప్పుడు దేవుడే చూసుకుంటాడు అని అప్పుడు అనుకుంటారు. కానీ ఆ డ్యూటీ లేనప్పుడు అప్పుడు మాత్రం విశ్వాసం సరిపోదు దేవుని సన్నిధికి రావడానికి. ఎందుకు అని అంటే మానవుడు తన సామర్థ్యాన్నే ఆలోచన చేస్తాడు, కానీ దేవుని సామర్థ్యాన్ని చాలాసార్లు గ్రహించలేని వారముగా ఉంటాము. అందుకని ఇక్కడ అంటున్నాడు, గాలి గురించి మాట్లాడుతున్నాడు. తర్వాత చూలాలి గర్భంలో నిజంగా ఆ ఎముకలు ఎదిగే విధానం మనకి ఎవ్వరికీ కూడా తెలీదు. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకంటే ఎముకలు చాలా ఎక్కువగా ఉంటాయి. మరి అలా నిలబెడతాడేమో అనిపిస్తుంది. కానీ దేవుని క్రియలకు వచ్చేసరికి మనం చూడడానికి విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటాం. భక్తులందరినీ గమనిస్తూ వచ్చినప్పుడు ప్రస్తుతం యోబు భక్తుల్ని మనం చూస్తున్నాం, మనం చదువుతున్నాం. ఈరోజు చదవబడినటువంటి వాక్యంలో పాపం ఆయన కూడా ఏమైనా బాధపడుతున్నాడంటే దేవుడు నన్ను విసర్జించినట్లుగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఇప్పుడు దాకా కూడా తన విశ్వాసాన్ని కాపాడుకోగలిగాడు, కానీ స్నేహితులు వచ్చి ఆయన్ని నానా రకాలుగా మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆయన ఎగతాళి చేస్తూ ఉన్నప్పుడు ఆయన భరించలేకపోతున్నాడు. అందుకని అంటున్నాడు, నన్ను క్షీణతకు దేవుడు అప్పగించాడు. నాకు ఉపశమనం ఏమీ కలగట్లేదు, నాకు ఆయాసం కలుగజేశాడు. నా బంధువర్గం అంతా కూడా మరి నాకు వ్యతిరేకం అయిపోయారు అని ఇక్కడ యోబు భక్తుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దాకా కూడా ఎక్కడ కూడా సమస్తాన్ని కోల్పోయినా సరే విశ్వాసం సన్నగిల్లలేదు. కానీ ఒకరొచ్చి దెప్పి పొడుపు మాటలు, ఒకరొచ్చి అవిశ్వాసపు మాటలు, ఒకరొచ్చి ఒక మనిషిని తూలనాడి మాట్లాడుతూ ఉన్నప్పుడు మనిషి ఏమైపోతాడంటే స్టెబిలిటీ కలిగిన వాడు కాదు మనిషి. ఎవరైనా మనిషి ప్రతి ఒక్కరూ కూడా తొట్టిల్లిపోయేవారే, త్వరపడేవాళ్ళే. మానవ స్వభావములోనే వీక్నెస్ అనేది ఉంది. ఆది నుంచి కూడా ఆ వీక్నెస్ మనిషిని ఆవరించడం వల్ల
ఒక మనిషి మాటకి త్రిప్పివేయబడడం వల్ల నేటి మానవుని వరకు కూడా ఆ బలహీనత ఏలుబడి చేస్తూ ఉంది. అయితే ఈరోజు దేవుడు అనుగ్రహించే విశ్వాసము ద్వారా మనము ఏ రోజు ఎలా ఎదుగుతున్నాము, గోళ్ళు ఎలా ఎదుగుతున్నాయి ఎవరికన్నా తెలిసినా, జుట్టు ఎలా ఎదుగుతుందో ఎవరికన్నా తెలిసినా, ఎక్కడి నుంచి ఎదుగుతున్నాయో తెలిసినా మీకు ఏది కూడా తెలియదు. కానీ అవి ఎదుగుతూ ఉన్నాయి, మనం కట్ చేస్తూ ఉన్నాం. మానవుడికి కూడా చిన్నప్పుడు ఉన్నటువంటి జ్ఞానం కంటే కొంచెం పెద్ద అయినాక, ఇంకా వయసు వచ్చిన తర్వాత, నడి వయసు వచ్చిన తర్వాత, వృద్ధాప్యం వచ్చిన తర్వాత జ్ఞానాన్ని కూడా ఏం చేస్తున్నాడంటే దేవుడు అనుభవాల గుండా నడిపిస్తూ జ్ఞానాన్ని పెంచుతూ ఉన్నాడు. ఇది విశ్వాసంతో జరుగుతుందా అని అంటే విశ్వసించినోడికే జరగట్లేదు. ప్రతి వానికి కూడా ఈ ప్రక్రియ, దేవుని క్రియ అనేది ప్రతి ఒక్కరిలో అలా జరుగుతూనే వెళ్ళిపోతూ ఉంది. అయితే మన జీవితాలలో ఎన్ని మార్లు దేవుని క్రియల వైపు చూడకుండా మన క్రియల వైపు చూసాం. ఈరోజు ప్రభు యొక్క శరీర రక్తాలను పుచ్చుకోవడానికి వచ్చాం. ఎంత విశ్వాసంతో వచ్చాము అని గమనిస్తే ఎవ్వరము కూడా చెప్పలేం. నిన్న ఫాస్టింగ్ ఉన్నారా అంటే నేను కూడా ఉండలేని పరిస్థితిలో ఉండలేకపోయే పరిస్థితులు. శరీరాన్ని ఆస్పదం చేసుకుంటున్నాం, విశ్వాసాన్ని మాత్రం ఏం చేస్తున్నాం, దిగజార చేసుకుంటున్నాం. విశ్వాసము ద్వారా ఇది జరుగుద్ది, ఇది నేను ఉండగలను, నేను చేయగలను, నేను పొందుకొనగలను అనేది మాత్రం మనం ఆటోమేటిక్గా దాన్ని మనమే తగ్గించేసుకుంటున్నాం. అమ్మో నేను చేయగలనా, అమ్మో నేను ఉండగలనా, అమ్మో ఇది నా వల్ల అవుద్దా అనుకుంటాం. కానీ దేవుని మీద పడిపోయేటువంటి ధన్యతకు మాత్రం మానవుడు జరిగిపోతూ ఉన్నాడు, కొంచెం కొంచెం. కాబట్టి దేవుని క్రియల యందు ప్రభు అంటాడు, సత్క్రియల యందు ఆసక్తి గల వారినిగా అని చేయాలి అని అంటే మనలో కార్యము ప్రారంభించేవాడు. ఐఎస్ఎన్ గారు ఒక పాట ఆయన పుస్తకంలో ఒక పాట ఉంటుంది, నీలో సత్క్రియలు ప్రారంభించిన వాడు ఆయనే. నీలో ఒక సత్క్రియ ప్రారంభించాలంటే మనం ఏం చేయాలంటే ఆ వెసులుబాటు దేవునికి ఇవ్వాలి. దేవుడు ఒక మంచి కార్యము మనలో చేయడానికి మన హృదయాన్ని దేవునికి ఆస్పదముగా చేయాలి. అందుకనే దేవుని క్రియలు నీవెరుగవు అని ఈ ప్రసంగి భక్తుడు అంటున్నాడు, సొలొమోను భక్తుడు అంటున్నాడు. సొలొమోను కూడా ఒకానొక సమయంలో తన విశ్వాసాన్ని కోల్పోయాడు. ఎందుకంటే భార్యలు తనని త్రిప్పివేశారు. దేని కొరకు అని అంటే ఇంత అద్భుతమైన మందిరం కట్టినటువంటి ఈ భక్తుడు ఆ భార్యలను బట్టి వారికి కూడా దేవతా స్తంభాలను ఆయన నిలిపి అక్కడ ధూపము వేసి దేవుని ప్రసన్నత కోల్పోయిన తర్వాత చివరి దినములలో పశ్చాత్తాపడి రాస్తున్నాడు. నిజంగా చూలాలి గర్భములో ఎముకలు ఎదగడం మనకి అర్థం కాదు. గాలి ఏ దిక్కు నుంచి వస్తుందో తెలియదు. దేవుని క్రియలు కూడా ఆ రీతిగానే. సొలొమోను దగ్గరికి వచ్చి ఎవరో కూడా నువ్వు చేసింది తప్పు అని చెప్పిన వాళ్ళు లేరు. కానీ దేవుని క్రియ దావీదు కుమారునికి తక్కువ చేయలే. అంటే ఆయన విశ్వాసం ఉంచాడని అంటే విశ్వాసంతో అద్భుత మందిరాన్ని కట్టాడు. అంటే ఒక మంచి పని, ఒక సత్క్రియ మనలో ఆరంభించేవాడు దేవుడు. కాబట్టి ఈయన కోల్పోయినా సరే, అంటే మనకు కూడా కోల్పోయినా సరే ఇస్తాడని అంటే తన తండ్రి వాగ్దానమును స్వతంత్రించుకున్నవాడు, వాగ్దానమును చేపట్టినవాడు. ఆయన శాశ్వత కృప అనే వాగ్దానాన్ని చేతపట్టుకున్నాడు. కాబట్టి నిండు వృద్ధాప్యంలో కూడా అతనికి నేను తండ్రిగా ఉంటాను, అతని చేయి నేను విడిచిపెట్టను అని దావీదుకి దేవుడు ప్రమాణము చేశాడు. కాబట్టి సొలొమోను చేయి దేవుడు విడిచిపెట్టలేదు. కాబట్టి ఆ నిండు వృద్ధాప్యంలో ఆయన మారు మనసు పొంది, అయ్యా నేను చేసిన తప్పు, ఈ లోక జ్ఞానము కొరకు నేను అల్లాడిపోయా, ఈ లోక జ్ఞానము కొరకు తరచి సమస్తాన్ని కూడా కెలికి చూశాను, కానీ అందులో జ్ఞానమేమీ లేదు. చివరికి నీ యందు భయభక్తులు లేకపోతే ఎలాగ భ్రష్టుడైపోతాడో కూడా నేను చూచాను. కాబట్టి ఈరోజు నేను జ్ఞానముతో మనందరికీ రాస్తున్నటువంటి ఉత్తరం లాంటిదే ఈ ప్రసంగి గ్రంథం. అంటే ప్రసంగి అని అంటే మనందరికీ అర్థమైంది, ఆయన బోధించేటువంటి వాడుగా
ఉన్నాడు. కాబట్టి దేవుని క్రియలు మనలో జరిగించాలి అని అంటే ఏది జరిగించాలన్నా విశ్వాసమే. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఎక్కడ చేయలేకపోతున్నామో, ఎక్కడ పొందలేకపోతున్నామో అక్కడ వేయవలసిన, అక్కడ వాడవలసిన ఆయుధం ఏమిటి అని అంటే విశ్వాసము. అందుకనే కుడి ఎడమల నీతి అనే ఆయుధాలు ధరించుకొనుడి అని పౌలు భక్తుడు రాస్తాడు. నీతి అనేది విశ్వాసము ద్వారా ఏమొస్తుంది అని అంటే నీతి వస్తుంది. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అది నమ్ముటలోనే ఉంది, నమ్మలేకపోవటం వల్ల ఏమీ లేదు అనేది మనం గ్రహించాలి. ఇక్కడ ఈ భక్తుడు అంటున్నాడు కదా, నీ కోరిక చొప్పున, నీ దృష్టి చొప్పున, నీ ఇష్టము చొప్పున ప్రవర్తించు, అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. లేత వయస్సును నడి ప్రాయమును గతించిపోవును, నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము. నీ దేహమును చెరుపుదాన్ని తొలగించుకొనుము. ఈ దేహము చెరిపేది నిన్ను వ్యాకుల పరిచేది ఏమిటంటే నేను చేయగలను అనే నీ క్రియ. నేను చేయగలను, ఇది నా వల్ల జరుగుద్ది అనేది అహంకారముతో కూడిన నీ మీద నీకున్న అభిమానము. కానీ అదేది కూడా అక్కరకు రాదు. దేవుడు చేయదలుచుకున్నప్పుడు మాత్రమే దేవుడు మన పట్ల చూపేటువంటి భాగ్యాన్ని ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించాడు. కాబట్టి మన జీవితాలలో దేవుని క్రియలకు ఎక్కువగా మనము మన మనస్సును ఆయన తట్టు త్రిప్పవలసిన వారమై ఉన్నాము. ఇదేంటి ప్రకటన గ్రంథం కూడా ఒకసారి చూద్దాం. 15వ అధ్యాయము 3వ వచనం చూసినప్పుడు ఇక్కడ అంటున్నారు భక్తులు, వారు ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములునై ఉన్నవి. ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు? నీ నామమును పరచని వాడెవడు? నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేయదురని దేవుని దాసుడకు మోషే కీర్తన గొర్రెపిల్ల ఇక్కడ పరిశుద్ధులు చేస్తున్నటువంటి సత్క్రియ. పరిశుద్ధులు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని అంటే చూడండి, పైన ఉంటే వాటిని జయించిన వారు అంటే సాతానుని పైన ఉంది. ఇంకొక మాట పైన చూస్తే మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచితిని. ఆ క్రూర మృగమునకును దాని ప్రతిమకును దాని పేరుగల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణలు గలవారే. దేవుని వీణలు గలవారు అంటే వాళ్ళ దగ్గర ఏమున్నాయి అని అంటే నీతి క్రియలు ఉన్నాయి. ఎలాగానంటే లోకాన్ని జయించారు, శత్రువుని జయించారు, వారి దేహాన్ని జయించారు, సమస్తాన్ని జయించిన వారి చేతిలోనంట వీణలు గలవారే. కింద అర్థము దేవుని సేవార్థమైన వీణలు గలవారే అంటే ప్రతి వానికి కూడా దేవునిని ఆరాధించడానికి, దేవునికి సేవ చేయడానికి దేవుడిచ్చేటువంటి గిఫ్ట్ ఏంటంటే వీణ వాయించడం. పరలోకంలో మనం చేయవలసిన పని ఏంటి అని అంటే దేవునిని ఆరాధించడం. ఇక్కడ జయించిన వారందరికీ కూడా వీళ్ళు అంటున్నారు, అయ్యా సర్వాధికారి, ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి. నిజమే కదా, మోషే ద్వారా దేవుడు మరి అద్భుత కార్యాలు. ఇక్కడ మోషే కీర్తన అంటున్నారు. మోషే తన ప్రజలు ఎర్ర సముద్రం దాటిన తర్వాత అద్భుతమైన కీర్తన ఒకటి పాడారు. ఏంటది? యెహోవా నా బలమా, యెహోవా నా బలమా. ఆ కీర్తన అంట పరలోకంలో పాడతారంట. ఎందుకనంటే మేము ఆ బలము ఎవరిది అని అంటే దేవుడిది. దేవుడు జయించడానికి ప్రతిదానికి కూడా
దేవుడు బలం ఇచ్చాడు కాబట్టి, దేవుడు జయించే శక్తినిచ్చాడు కాబట్టి వీళ్ళందరూ కూడా, జయించిన వారందరూ దేవునిని ఈ రీతిగా మహిమపరుస్తూ ఉన్నారు, దేవునిని ఘనపరుస్తూ ఉన్నారు, దేవునికి స్తోత్రగానాలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే సర్వాధికారిగా వాళ్ళు ఆయనను గుర్తించారు. ఎప్పుడు అనంటే ఇక్కడ కూడా అంటాము, ఈ లోక అధికారి, ఈ లోకాధికారి. ఈ లోక అధికారి ఎప్పుడు కూడా మన క్రియల వైపు, దాని క్రియల వైపు మనుషులను త్రిప్పివేస్తూ ఉంటాడు. కానీ సర్వాధికారి యొక్క దేవుడు, దేవునికి మన హస్తాన్ని అప్పగించుకున్నప్పుడు ఈ లోకంలోనూ ఆయన క్రియల వైపు మనల్ని ఆకర్షిస్తాడు. అలాగనే పరలోకంలో కూడా ఆయన క్రియలు చేయడానికి మనకు ఒక ఆయుధాలను అనుగ్రహిస్తున్నట్లుగా ఇక్కడ చూస్తున్నాం. ఈ లోకంలో మనం చేయవలసింది ఏంటంటే విశ్వాసము, విశ్వాసము అని అంటాం. చేయలేనిది చేయగలడని నమ్మటమే విశ్వాసం. ఏది చేయలేదో, ఏది జరగట్లేదు, ఏది ఆగిపోయిందో, ఏది నిలిచిపోయిందో అంటే మనకి ఇంకా జరగట్లేదంటే దేవుని క్రియ మనలో జరగడానికి ఇంకా సమయం ఉంది. ఓ పుట్టి గురుడి అతను యోహాను సువార్తలో కనపడతాడు. అంతకుముందు నేను ఆయన గురించి మాట్లాడాను. అక్కడ ఆయన అంటారు, ప్రభువా వీడు పాపం చేశాడా, వీని కన్నవారు పాపం చేశారా అని ఆయన యేసు ప్రభువుని శిష్యులు అడుగుతారు. వృద్ధువాడే పుట్టడానికి ఇతను పాపం చేశాడా, ఇతని తల్లిదండ్రులు పాపం చేశారా అంటే యేసు ప్రభు అంటున్న అద్భుతమైన మాట ఏమిటంటే, దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు వృద్ధివాడుగా పుట్టెను. ఇవాళ అంగవైకల్యంతో పుట్టిన వారందరికీ స్వస్థత రాలేకపోవడం గల కారణం ఏంటంటే దేవుని క్రియలు వారి యందు ఇంకా అమలు పరచబడట్లేదు. ఎందుకు అనంటే యేసు ప్రభు ఆ పుట్టి గ్రుడ్డి వాని యొద్దకు వెళ్ళాడు, అతన్ని చూచాడు. అంటే యేసు ప్రభు ఎవరి మీద ఆయన చూపు పడుతుందో, యేసు ప్రభువును ఏ వ్యక్తి ఆకర్షించుకుంటాడో ఆ వ్యక్తికి మాత్రమే దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడతాయి. వాళ్ళ తల్లిదండ్రులకు కానీ, తన తోబుట్టువులకు కానీ, తనున్నటువంటి ప్రాంత ప్రజలకు కానీ అతను స్వస్థత పొందితే ఎవ్వరికి కూడా అర్థం కావట్లేదు. ఎవరు స్వస్థపరిచారు, ఎవరు స్వస్థపరిచారు, నువ్వు మాతో చెప్పు అంటున్నారు. అతను అంటున్నాడు, ఆయన ఎవరో నేను ఎరుగను, ఆయన నా కన్నులు ముట్టాడు కాబట్టి నాకు స్వస్థత వచ్చింది. నిజమే, మనం కొన్నిసార్లు ఎరగలేదు అని అంటే అతనికి శారీరకమైన కన్ను లేదు కాబట్టి ప్రభు యొక్క మహిమను అతను చూడలేకపోయి ఉండొచ్చు. ఓవేళ అతను ఒక్కచోటే పడున్నాడు కాబట్టి ఓవేళ ఆ దేవుని సక్రియ ఆయనకి జరిగి ఉండకపోవచ్చు. కానీ ఒకానొక సమయం వచ్చింది, ఆ సమయంలో దేవుని ప్రత్యక్షతను మొట్టమొదటిగా కన్నులు తెరవబడటం కానీ చూచింది ఎవరిని అని అంటే మహోన్నతుడైన దేవుణ్ణి. ఎంతో గొప్ప ధన్యత. అందుకనే అతని గురించి వ్రాయబడుతున్న మాట దేవుని ప్రత్యక్షత, దేవుని క్రియ. దేవుడే అతన్ని స్వస్థపరచాలని అతన్ని పుట్టి గ్రుడ్డివానిగా దేవుడు సృజించాడంట. కాబట్టి మన జీవితాలలో కూడా ఆ దైవ దర్శనం, మనకి ఏ స్వస్థత కావాలన్నా దేవుని సమయం అంటే మనమే ఏం చేయాలంటే దేవుణ్ణి ఆకర్షించుకునే విధంగా. ఇతని గురించి పెద్దగా అతని హిస్టరీ రాయబడలేదు, కానీ అతను నేను అనుకుంటాను ప్రభువు వచ్చే అంత విశ్వాసం ఆయనకు ఉందేమో. వీళ్ళు యేసు ప్రభు వస్తున్నాడు, ఆయన స్వస్థపరుస్తాడు, ఆయన గొప్పవాడు, ఆయన అందరికీ గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నాడు విన్నప్పుడు ఆయన హృదయంలో ఒక ఆశ కలిగిందేమో. ఆశ లేకపోతే తృప్తిపరచబడరు. కాబట్టి ఒకవేళ ఆ విన్నప్పుడు, కానీ కన్నులు లేవు కదా, వెళ్ళలేడు కదా యేసు ప్రభు ఉన్న చోటుకి. ఇంకో అతను కూడా అంటాడు ఆ యొక్క కోనేటిలో, అయ్యా నేను ఎప్పటి నుంచో 38 సంవత్సరాల నుంచి ఇదిగో ఈ కోనేటి దగ్గరే ఉన్నాను, కానీ నన్ను ఎవ్వరూ కూడా ఈ కోనేటిలోనికి మొట్టమొదటిగా దించలేకపోతున్నారు. మొట్టమొదటిగా దిగితే అద్భుతమైన స్వస్థత వస్తుంది, కానీ
నేను కూడా ఆ అంటే కాళ్ళు చేతులు పడిపోయినటువంటి పక్షవాయువు కలిగిన వాడు, నేను నడవలేను కాబట్టి నన్ను ఎవరు దించలేకపోవడం వల్ల నేను స్వస్థత పొందలేకపోతున్నాను. అట్టివాని దగ్గరికి కూడా దేవుడు అంటే ఆశ ఉంది తనకి, నేను దిగితే స్వస్థత పొందుతాను, దిగితే దేవుని క్రియ నాలో జరుగుతుంది అనే ఆశ ఉంది. కానీ అతన్ని ఎవ్వరూ కూడా ఆ కోనేటిలోనికి దించేటువంటి భాగ్యవంతులు కానరానప్పుడు దేవుడే అతని యొద్దకు వెళ్ళి ఆ పని అవసరత లేకుండానే దేవుడు అద్భుత కార్యాన్ని జరిగించాడు. కారణం ఏంటి అని అంటే వాళ్ళల్లో ఆశ, వాళ్ళల్లో కనబడని వాళ్ళని ఆశ అంటున్నాము, మనకి విశ్వాసం అంటున్నాం. ఆశ అనేది ఎక్కడ ప్రారంభించబడుతుందంటే విశ్వాసానికి తొలిమెట్టు, విశ్వాసానికి తొలిమెట్టు ఆశ. దేవుని చూడాలి, దేవుని కనుగొనాలి, దేవుని కార్యాలు చేయించుకోవాలి, దేవుడే నాకు సమస్తాన్ని చేయగలడు అని ఆశపడడం, దాన్ని నమ్మడం, నిజమే ఆయన చేస్తాడు అని నమ్మటం, నమ్మిన దాన్ని కొనసాగించడం విశ్వాసం అంటాము. ఆ విశ్వాసం ఉన్న చోట దేవుని క్రియలు కొనసాగించబడతాయి. కాబట్టి విశ్వాసం ఉంచుటయే మేము ఎలా నమ్ముకోవాలి అనేసి ఆయన్ని అడుగుతూ ఉన్నారు. ఆయన గొప్పోడు అంటున్నారు, ఆయన మంచోడు అంటున్నారు, ఆయన అద్భుతాలు చేస్తున్నాడు అంటున్నారు, ఆయన స్వస్థపరుస్తున్నాడు అంటున్నాడు, ఆయన ఆహారం పెడతారంటున్నారు. అసలు ఆయన్ని ఎలాగా ఆయన్ని మేము ఎదుర్కోవాలి, ఆయన ఎలా కనుగొనాలి, ఆయన ద్వారా మేము ఎలాగ కార్యాలు చేయించుకోవాలి అని ప్రజలు అడుగుతుంటే ఆయన యందు విశ్వాసం ఉంచుటయే, ఆయన యందు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ. నిజంగా ఆశ ఉన్నప్పుడు ఎందుకు చేయించుకోలేకపోతున్నాము అని అంటే ఆశలో కూడా అవిశ్వాసము ఉంది అన్నమాట, ఆశలో కూడా అవిశ్వాసం ఉందన్నమాట. కాబట్టి లోకంలో మనం దేన్ని, గాలిని ఎవరైనా చూచారా అని ఎవరన్నా రాయగలుగుతారా అంటే ఎవరో రాయలేరు. గాలి అనేది ఎవరికి కనబడదు కాబట్టి అన్ని ఊగటాన్ని బట్టి గాలి అని అనుకుంటాం, కానీ దాని రంగు రుచి వాసన చెప్పమంటే ఎవరూ చెప్పలేం. అలాగనే ఎముకలు ఎలా ఎదుగుతున్నాయి అని ఎవరైనా చూసి వచ్చారంటే స్కాన్లో ఆ ఎముక ఉందా లేదా అని చెప్తారు, కానీ ఎలా ఎదుగుతూ ఉందనే దాన్ని బహుశా ఇంకా ఎవరో కూడా దేవుని కార్యాన్ని, దేవుని క్రియని మానవుడు ఇంకా సంపూర్ణంగా కనుగొనలేని పరిస్థితిలో ఉన్నాడు. అంటే దాన్ని ఇలాగూ అని ఏ డాక్టర్ కూడా చెప్పలేడు. కానీ ఈరోజు ప్రభు క్రియలు చేయించుకోవడానికి మాత్రం విశ్వాసాన్ని వృద్ధిపరచుకోండి. అందుకనే ప్రభుని అంటున్నారు, అయ్యా మా విశ్వాసాన్ని అభివృద్ధిపరచు అని అడుగుతున్నారు. ఒకవేళ విశ్వాసం లేకపోతే దేవుని అడగాలండి, ప్రభువా నాకు విశ్వాసం దయచేయని అడగాలి, విశ్వాసాన్ని అభివృద్ధిపరచు అని అడగాలి, విశ్వాసాన్ని ప్రతిరోజు హెచ్చించు అని అడగాలి. ఎందుకంటే ఒక కార్యం చేయించుకోవడానికి మానవునికి కావలసింది విశ్వాసమే. కాబట్టి దాన్ని ప్రతిరోజు కూడా మనం టెస్ట్ చేసుకుని ఇంత అంతని చెప్పలేం. వాక్యం అయితే సెలవిస్తుంది, ఆవగింజంత విశ్వాసం ఉంటే మీ కొండ పడి అవతల పడమంటే పడుతుంది అని. కానీ ఆవగింజను గురించి మనం ఒకసారి చిన్నగా ధ్యానించి చేసినప్పుడు దాన్ని ఎవరో 2 బద్దలు చేయలేరండి. ఆవగింజను ఇటు కొడుతుంటే అటు వెళ్తుంది, అటు కొడుతుంటే ఇటు వెళ్తుంది. అంటే స్ట్రాంగ్ అనమాట. చూడ్డానికి చూపులకి దేవుని వాక్యం చెప్తుంది, ఆవ చెట్టు అంటాడు ఆకాశ పక్షులు ఉండేటట్లుగా అది చూడడానికి నిజంగా చాలా చిన్నగా ఉంటుంది. అంటే ఆకాశ పక్షి కూడా ఉండగలిగినంత, అంటే అది స్ట్రాంగ్, చెట్టు కూడా గట్టిగానే ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను. కాబట్టి మన విశ్వాసం అనేది ఎలా ఉండాలంటే చిగురించేదిగా ఉండాలి, రోజు రోజుకి చిగురించేదిగా ఉండాలి. కానీ రోజు రోజుకి దిగజారిపోతూ అవిశ్వాసంలోనికి తీసుకొని పోయే స్థితిలోనికి మానవుడు ఎవరు కూడా వెళ్ళకూడదండి. విశ్వాసం అనేది నిరీక్షణతో కూడి ఉండాలి, విశ్వాసం అనేది ఫలములతో కూడి ఉండాలి, విశ్వాసం అనేది భయము లేనిదిగా ఉండాలి కదా. ప్రేమను గురించి రాస్తూ అంటాడు, ప్రేమలో భయం ఉండదు, ప్రేమలో అవకతవకలు ఉండవు. అలాగనే ప్రేమ కూడా, విశ్వాసము కూడా ఆత్మ ఫలములో ఒక ఫలమై ఉంది.
ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. విశ్వాసం అనేది కూడా ఫలంలో ఒక ఫలం. కాబట్టి ఆ ఫలాన్ని మనం అనుభవించాలి అని అంటే అది కూడా ఎలా ఉండాలంటే పరిపక్వమైనదిగా ఉండాలి. ఫలం అనేది ఎలా ఉంటే తింటామంటే పూర్తిగా పండిన తర్వాతే ఏ పండునైనా సరే మనము తినగలుగుతాం. అంటే ఈ విశ్వాసం అనేది కూడా పరిపక్వత కలిగినదిగా పనికొచ్చేదిగా ఉండాలి. అది ఫలభరితముగా ఉండాలి. విశ్వాసం మనలో ఉంది అని అంటే మనం ఫలించే దిశగా మనల్ని నడిపించాలి, కానీ మనల్ని దిగజార్చే స్థితిలోనికి మనల్ని ఎప్పుడు కూడా తీసుకెళ్ళకూడదు. అందుకని ఏది ఫలింపును అది ఇంత అయ్యింది అని అనుకోగలమే, కానీ ఇంత పెరిగింది అని మాత్రం మనమేమి కూడా రాయలేం. మామిడికాయలు పండుతూ ఉంటే నిన్ను చూసినప్పుడు ఎంత ఉంటుంది, తెల్లారినాక ఎంత ఉంటుంది, ఇంత నుంచి ఇక్కడికి ఎంత పెరిగిందో అనేది నాకేమి కూడా నేను గ్రహించలేను, దాని గురించి రాయలేను. 1 ఇంచు పెరిగిందనో, 1/2 ఇంచు పెరిగిందనో, 5 గ్రాములు పెరిగిందనో రాయలేను. అలాగే దేవుని క్రియలు కూడా మనకి తెలియకుండానే ఆయన జరిగించాలి అని అంటే మనం ఉంచవలసింది ఏంటంటే విశ్వాసం. ఆ ప్రజలు, ఇజ్రాయేల్ ప్రజలు మరి నిజంగా వాళ్ళకి ముందు చూస్తేనేమో సముద్రం, వెనక చూస్తేనేమో ఫరో సైన్యం. కానీ ఇక్కడ విశ్వాసం ఉంచాలంటే ఎవ్వరూ ఉంచలేరు కదా. విశ్వాసం ఉంచగలమా? ఎటు పారిపోవటానికి కూడా చిన్న అవకాశం కూడా లేనటువంటి పరిస్థితి. కానీ ఆ టైంలో మోషే విశ్వాసం ఉంచుతూ ఉన్నాడు. ఏమని అనంటే నీ కర్ర నీ చేతిని చాపు అనే మాట మీద ఎంత విశ్వాసం ఉంచాడండి. ఇప్పుడు ఫలాన్ని చూసే అంత విశ్వాసం ఉంచాడు. కర్ర చాపాడా, చేయి చాపాడా? చేయి చాపాడు. చేతిలో ఏముందండి? దేవుని కర్ర ఉంది. ఆ కర్ర దేన్ని సూచిస్తుందండి? విశ్వాసాన్ని చూపిస్తుంది. ఎందుకంటే మొట్టమొదటి వేసినప్పుడు అదేమైందండి? పాము అయ్యింది. పామును పట్టుకోగలిగే విశ్వాసం ఎప్పుడు పట్టుకోగలుగుతాడండి? ఖచ్చితంగా అది కర్ర ఉద్ది అనుకున్నప్పుడు తోక పట్టుకోగలుగుతాం. ఏదేమైనా పాము తోక పట్టుకోవడం అంటే సాధారణ విషయం కాదు. అంటే ఆ విశ్వాసం పట్టుకోవటంలో ఉందా, కర్రలో ఉందా అని అంటే రెండిట్లో లేదు. దేవునిలో ఆ విశ్వాసం ఉంది. ఎప్పుడు అనంటే ఆయన మాట విశ్వాసము రగిలిస్తుంది మనిషిలో. కాబట్టి ధైర్యంగా కర్ర పట్టుకోగలిగాడు. తన చేతిని గుండె మీద పెట్టుకోమన్నాడు. ఏమైందండి? మొదటిసారి కుష్టి వచ్చింది. రెండవసారి అదే చేతిని పెట్టు అన్నాడు. పెట్టినప్పుడు ఏమైందండి? నయమైంది. అంటే చేతిలో ఉందా ఇదంతా అని అంటే రహస్యం దేవుని మాటలో ఉంది. కాబట్టి ఆ మాట అనేది ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. ఆ మాట అనేది నీకు ఫ్రూట్ ఇస్తుంది. ఆ మాట అనేది నీకు స్వస్థత ఇస్తుంది. ఆ మాట అనేది నీకు విలువనిస్తుంది. ఆ మాట అనేది వెలను ఆశించేది కాదు. కాబట్టి ఆయన మాట ఎప్పుడైనా సరే. ఆ తర్వాత ఎరుకో వచ్చిందండి. సాధారణంగా ఎరుకో వచ్చినప్పుడు ప్రభు అన్నాడు, మీరు మౌనంగా తిరగండి 6 సార్లు అన్నాడు. అసలు ఏం మాట్లాడొద్దు అన్నాడు. కానీ 6 లక్షల ప్రజలు మౌనంగా తిరిగారు. ఎందుకని? ఏమండి? ఎందుకని? దేవుని మాట. కానీ తర్వాత సమయం అన్నాడు, మీరందరూ కూడా ఆర్భాటంతో కేకలు వేస్తూ ఇప్పుడు కేకలు వేశారు. ఎక్కడుంది అని అంటే కేకల్లో లేదు, మౌనంలో లేదండి. దేవుని మాట. ఆయన మాట అంటే వెనక్కి తీసుకునే దేవుడు కాదు. మనిషి ఒక మాట అంటాము, టక్కున వెనక్కి వెళ్ళిపోతాం. అది సాధ్యపడదు అని సింపుల్గా ఆ డాక్టర్లు అప్పుడు దాకా ఏమంటారండి? ఒక పేషెంట్ని చూసినప్పుడు, మేము ఎంత ప్రయత్నాలు చేసేస్తున్నామో, మేము ఎంత ప్రయాసపడిపోతున్నామో అంటారు. చివరికి వచ్చి ప్రైవేట్ డాక్టర్లు ఏమని చెప్తారండి? సారీ. ఎందుకంటే వాళ్ళ మాటలో ఏమీ లేదు. దేవుని క్రియ వాళ్ళకి యాడ్ అయితేనే, దేవుని విశ్వాసం వాళ్ళలో యాడ్ అయితేనే
చచ్చినోడు కూడా బ్రతుకుతాడు. అది ఎవరిలో ఉంది అని అంటే దేవుని శిష్యులలో ఆ విశ్వాసం ఉంది. నేటి డాక్టర్లలో కాదు. నేటి డాక్టర్లలో సైన్స్ ఉంది, చదువు ఉంది, పుస్తక జ్ఞానం ఉంది. కానీ దేవుని శిష్యులలో పేతురు అంటున్నాడు, పౌలు అంటున్నాడు, అయినయా లే అన్నాడు. యేసు నామమున నీవు లే. అయినయ్య చనిపోయి ఉన్నాడు, కానీ వెంటనే లేచాడు. ఎంతోమంది చనిపోయిన వాళ్ళు ఎవరి మాటలో ఉందంటే దేవుని మాటలో ఉంది. ఈరోజు చాలామంది ఏమంటున్నారంటే అగునుగాక అంటున్నారు. అగునుగాకలో లేదండి. అది నీ హృదయంలో అగునుగాక అని నువ్వు అనుకుంటేనే పైకి అనాలి. నీ హృదయంలో 100% ఇది అవుతుంది అని అనుకుంటేనే అగునుగాక అనొచ్చు. చాలామంది మీరు అలాగా ఉచ్చరించండి అయిపోద్ది అని అంటున్నారు. ఉచ్చరింపులో ఏమి లేదండి. ఆ మాట నీ హృదయాన్ని నింపితేనే, దేవుని విశ్వాసము నీ హృదయం నిండా నింపబడితేనే, దేవుని మీద నమ్మకం హృదయం నిండా నింపబడితేనే అప్పుడు నువ్వు ఉచ్చరిస్తే ఆ మాటకు దేవుడు ఆమేన్ అంటాడు. అంతేగాని ఊరికే అంత మన బ్రతికంతా మనం బ్రతికేస్తూ యేసు నామంలో కలుగును గాక అంటే కూర్చున్నాడు, కదలటం కూడా కదలలేడు. ఎందుకంటే ప్రతిదీ కూడా దేవుని క్రియ విశ్వాసంతో కూడింది. దేవుని కార్యాలు విశ్వాసంతో జరిగాయి. ఎవరైనా సరే చేదు కూరంతా చేదైపోయింది. ఎలీషా దినాలలో వాళ్ళందరూ అయ్యా కూరలో విషం పడిపోయిందయ్యా, కూరంతా విషంగా అయిపోయిందయ్యా అన్నారు. అని ఏమనలేదండి. ఆయన మాట, మీరు వెళ్ళి కొంచెం ఆవుపిండి వేయండి, అదంతా కూడా అద్భుతంగా జరిగిపోతుంది. అద్భుతమైపోయింది. తిన్న వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నారు. కారణం ఏంటి అని అంటే ఎలీషా దేవుని భక్తుడు. ఎలీషా చనిపోయిన వాళ్ళ మీద పడుకుంటే వాళ్ళు లేచారు. ఎలీషా ఎముకలకు ఎలీషా చనిపోయి సమాధి చేయబడితే అక్కడ యుద్ధం జరుగుతూ ఉంది. ఆ యుద్ధంలో కూడా చనిపోయాడు. వచ్చి పడిపోతున్నారు మోయాబీలు, అమాలేకీయులు. ఎక్కడ ఏం చేయాలో అర్థం కాల. అక్కడ సమాధి ఆల్రెడీ ఎలీషా సమాధి ఉంది కదా, దానిలో ఒక వ్యక్తిని పెట్టేశారు. సమాధిలో శవాన్ని పెడితే వాడేమో లేచి నిలబడ్డాడు. కారణం ఏంటి అని అంటే మనిషి చచ్చిన విశ్వాసం అనేది చనిపోదు. మనిషి చనిపోయాడు, చాలా దినాలు అయిపోయినాయి, ఎముకలే సమాధిలో ఉన్నాయి. కానీ ఎముకలలో ఉన్న జీవం చచ్చిన వానిలోనికి వచ్చేంత విశ్వాసం ఎలీషాలో ఉంది. మనం చనిపోయినా సరే ఈ భక్తులందరూ కూడా హెబ్రీ పత్రికలో ఉంటుంది, వారు చనిపోయి మనతో మాట్లాడుతున్నారు కదా. వాళ్ళు చనిపోయినా సరే వాళ్ళు మనతో మాట్లాడుతున్నారంటే విశ్వాసము ద్వారానే, వాళ్ళు కనబరిచిన విశ్వాసం. ఇవాళ దావీదు చనిపోయాడు. సొలొమోను రాజైనప్పుడు రాచరికాన్ని చూడలేదు, రాజును చేశాడు. కానీ ఆ తర్వాత ఆ దావీదులో ఉన్న విశ్వాసం సొలొమోనును నిలబెట్టింది. అంటే తండ్రికి ఇచ్చిన మాట చొప్పున తండ్రి మాటను దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. కాబట్టి ఈరోజు మనం కూడా ఆ ప్రభు యొక్క శరీర రక్తములు అంటే నిత్య జీవము గలవారు అవడానికి, నిత్యము జీవించడానికి ప్రభు యొక్క శరీర రక్తాలు పుచ్చుకోవాలని దేవుడు ఒక క్రమాన్ని, ఒక ఉపదేశ క్రమాన్ని మనకి ఇచ్చాడు. ఈరోజు మనం కూడా నిత్య జీవము అంటే చనిపోయిన బ్రతికే వారముగా, చనిపోయిన మాట్లాడే వారముగా ఉండాలంటేనే మనము ఆ రొట్టె, ఆ ద్రాక్ష రసమును ఆయన శరీరముగాను ఆయన రక్తముగాను తీసుకుంటున్నప్పుడు అది రొట్టె, త్రాగుతున్నప్పుడు అది ద్రాక్ష రసము. కానీ విశ్వాసం అనేది ఏం చేస్తుందంటే దాన్ని మార్చుద్ది. ఎలాగా అంటే క్రీస్తు శరీరముగాను క్రీస్తు రక్తముగాను. విశ్వాసం అనేది మనలో మార్పును కలిగిస్తుంది. దానిని ఏమంటున్నామంటే మారు మనస్సు అంటున్నాం. ఆ మారు మనస్సు లేకుండా దేవుని రొట్టెలో దయచేసి పాలు పొందకూడదు. అది మన ప్రాణానికి ముప్పంట. దేవుని వాక్యం చెప్తుంది,
మీరు రొట్టె తీసుకున్నా, ద్రాక్షారసం తీసుకున్నా మీరైనా చచ్చే ఉంటారు. ఎందుకు అని అంటే మీరు నిత్య జీవము కొరకు ప్రయాసముతో, విశ్వాసముతో ఆ శరీరాన్ని, రొట్టెను తినడం లేదు కాబట్టి ఎవరు కూడా సిద్ధపాటు లేకుండా ఆయన రొట్టె విరుచుటలో వాళ్ళు పొందకూడదు. అది అవిశ్వాసం. అది దయ్యాలు చేసేటువంటి దుష్క్రియ. మనం దయ్యాలను కాదండి, దేవుని స్వరూపమందు ఉన్నటువంటి దేవుని కుమారులం. కాబట్టి దేవుని క్రియలు మనలో ప్రత్యక్షపరచబడాలంటే మనం ఆత్మానుసారంగా ఉండాలి. ఆత్మానుసారంగానే బ్రతకాలి. ఆత్మానుసారంగానే మన జీవితాన్ని కొనసాగించాలి. కాబట్టి జీవం ఇచ్చేటువంటి ఆ శరీరమును, జీవార్థమైన ఆ పరిశుద్ధ రక్తాన్ని తీసుకుంటున్నప్పుడు మనలో ఆయన రక్తములో ఉన్న ప్రభావము మనల్ని పరిశుద్ధులుగా చేస్తుంది. ఆయన శరీరంలో ఉన్న పంచ గాయాలు మనకి స్వస్థతనిస్తాయి. కాబట్టి అన్నీ కూడా ఆ దేవుని క్రియలు మనలో జరపబడాలి అని అంటే మనం తొట్టిల్లిపోకూడదు, తొందరపడకూడదు. అమ్మో ఏమనుకుంటారో, ఏమైపోద్దో, ఒకరోజు తీసుకోకపోతే బలహీనత వచ్చేస్తుందేమో, ఏమి ఉండదండి. కానీ దేవుని మాటను నమ్మితేనే మనలో అటువంటి మంచి క్రియలు మనం చూడగలమని తెలియజేస్తూ, కాబట్టి దేవుని క్రియలు తెలుసుకొనడానికి మానవునికి కావలసింది విశ్వాసం. ఆ క్రింద కూడా 2 మాటలు చదివి నేను ముగిస్తాను. ఉదయమందు విత్తనమును విత్తుము, అస్తమయమందును నీ చేయి వెనుక తీయక విత్తుము. అది ఫలించునో, ఇది ఫలించునో, లేక రెండును సరి సమానముగా ఎదుగునో నీ వెరుగవు. వెలుగు మనోహరమైనది, సూర్యుని చూచుట కనులకింపుగానున్నది. ఒకడు చాలా సంవత్సరములు బ్రతికిన ఎడల చీకటి గల దినములు అనేకములు వచ్చునని ఎరిగి ఉండి తాను బ్రతుకు దినములన్నీ సంతోషముగా ఉండవలెను. రాబోవునదంతయు వ్యర్థము. కాబట్టి దేవుడిచ్చినటువంటి ఈ జీవితంలో ఉన్నా లేకున్నా ఒక విశ్వాసం అనేది ఉంటే పర్వతాలు దాటిపోవచ్చు. విశ్వాసం అనేది ఉంటే కొండలను పకలించవచ్చు, బండలను చీల్చివేయచ్చు, కడుపు నింపుకోవచ్చు, ఆరోగ్యాన్ని పొందుకోవచ్చు. ఇది నా అనుభవం. కాబట్టి మన బ్రతుకు దినములన్నిట సంతోషముగా ఉండాలని, ఆ సంతోషము క్రీస్తులోనే ఉన్నదని, ఆయనను స్తుతించడంలోనే సంతోషం ఉన్నదని దేవుని వాక్యాన్ని బట్టి తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రభు తన మాటలు దీవించునుగాక. ఆమేన్.